దీన్ని ఎలగట్ నాగలి అంటారన్న. మొన్న మనం వేరుశెనగ వేసేటప్పుడు ఈ నాగలి మధ్యలోకి ఇది ఊసిపోయింది, ఎందుకంటే ఇక్కడ ఒకటి అటాచ్మెంట్ ఉంటుంది. ఇటు వరకు ఊసిపోతే నాన్న ఒడ్లోళ్ళ ఇంటికాడ మళ్ళీ పెట్టించుకొని వచ్చిండు. ఎందుకంటే దీన్ని బాగా యూజ్ చేసేటోళ్ళు, దీన్ని చేసేటోళ్ళు వచ్చేసి దీనిలో ఒడ్లోళ్ళ ప్రమేయం ప్లస్ కమరోళ్ళ కొలిమి ప్రమేయం ఉంటుంది, ఒడ్లోళ్ళ ఉలిబాడిస ప్రమేయం ఉంటుంది. ఈ రోజులలో అసలు ఒడ్లోళ్ళే లేకుండా అయిపోయారు, ఊర్లలో కమరోళ్ళే లేకుండా అయిపోయారు. ఎందుకనంటే చేతి వృత్తులకు మొత్తం పడిపోయినాయి, నిజంగా అసలు వర్క్లే ఉంటలేవు. మొత్తం ట్రాక్టర్లు వచ్చిన కాంచి వాటితోటి దున్నకాలు అయిపోయినాయి. అయితే దీంతో ఎక్కువ శాతం మెట్ట పంటలు అంటే వేరుశెనగ వేసేటోళ్ళు, వేరుశెనగకు ఇది దున్నితే లోపల గింజ పడిపోతుంది, వేరుశెనగకు లోపల గింజ పడితే మంచి దిగుబడి వస్తుంది అనమాట. సో దీన్ని నాన్నని బాగా చేపించుకురమ్మంటే చేపించుకొచ్చిండు. దీంతో దున్నే వీడియో ఖచ్చితంగా త్వరలోనే మీకు చూపెడతానా. ఈ ఎలగట్ నాగలతోటి ఎడ్లని కట్టి దున్నుతుంటే అదొక వేరే మజా ఉంటుందన్న. ఇంకొకటి దీన్ని వచ్చేసి పాలే అంటారు, ఇది సపోర్ట్గా ఉంటుంది మనకు. రేపటి రోజు ఈ మడికట్లలో దున్నుకుంటా మీకు వీడియో ఖచ్చితంగా చూపిస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న.